బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో తమ స్థలంలో అధికారులు రోడ్డు వేశారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సరైన కొలతలు తీయకుండా రోడ్డు నిర్మించారన్నారు. తమ కుటుంబం ఊరు వెళ్లిన సమయంలో కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి కలిసి తన స్థలంలో ఉన్న కారుపై కాంక్రీట్ వేసి సిమెంట్ రోడ్డు నిర్మించారన్నారు. దీంతో తన కారు రోడ్డులో కూరుకుపోయిందని బాధితుడు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశపేట పంచాయతీ వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణం గ్రామం సార్. మా ఇంటి ముందు పంచాయతీ రోడ్డు శాంక్షన్ అయింది సార్. అది గత గవర్నమెంట్ హయాంలోనే శాంక్షన్ అయింది. అప్పుడే మేము రోడ్డు కబ్జా జరిగిందండి. అక్రమ కష్టాలు చేశారు. మా స్థలం కొలత కల్పించి మిగతా దాంట్లో రోడ్డు వేసుకోవాలని, లేదా సర్వే చేసి రోడ్డు స్థలంలో రోడ్డు వేయాలని చెప్పి మేము చెప్పాము. ఆ గవర్నమెంట్లో అది అట్లా ఆగిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్డు శాంక్షన్ అయింది. అప్పట్లాగే మన దేశపేట సెక్రటరీ గారికి, మండల ఆఫీసర్ అమ్మారావు గారికి అర్జీ పెట్టాము. సర్వే చేసి రోడ్డు వేస్తారని చెప్పాము. కానీ వాళ్ళు స్పందించలేదు. ఈ రోజున రోడ్డు వేయాలని సెక్రటరీ గారు చెప్పారు. సెక్రటరీ గారు చెప్పినాక కూడా మేము ఆల్రెడీ గ్రీవెన్స్ సెల్లో అర్జీ పెట్టాం సార్. సర్వే చేశాక రోడ్డు వేయని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేశాము. లేదు, మాకు బిల్స్ వెనక్కి వెళ్ళిపోతే మేము రోడ్డు వేసేస్తాము. తర్వాత సర్వే చేయించుకుని రోడ్డు వాడుకుందని చెప్పారు. అది ఎట్లా కుదురుతుంది సార్? రోడ్డు వేసాక మేము ఎట్లా వాడతారు?